హలో అండి అందరికీ. ఈరోజు మన చేనికి అంటే వరి చేనికి బీపీటీలు వేసిన వాటికి బలానికి యూరియా పెడతారు కదా, అది ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఇప్పుడు ఫస్ట్ యూరియాని ఎకరానికి అయితే హాఫ్ వేసుకోవాలంట. ఇది బస్తా ఉంది కదా, కొంచెం తీసేసాడు మా నాన్న. సో ముందైతే ఒక పట్ట లాంటిది పరుచుకోవాలి, ఎందుకంటే అవి మరకలు పన్ని అంటే పోవు అనమాట. సో ముందైతే ఆ బండ్ల పైన పట్ట లాంటిది వేసుకున్నాము. ఇంకా ఈ యూరియా ఒక ఎకరానికి హాఫ్ వేసుకోవాలి. ఇంకా దీంట్లో కలుపు మందులు అలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. ఇవైతే అంతకుముందు చాలా లావుగా ఉండేది యూరియా, ఇప్పుడైతే కొంచెం సన్నగా ఉన్నాయి. 2 రకాలు ఉంటాయి, అది మన ఇష్టం చూస్ చేసుకునేది. సో ఇలా ముందుగా వాటన్నిటిని తీసేస్తే లోపల గడ్డలుగా ఉంటుంది అనమాట యూరియా. దాన్ని తీసి ఫస్ట్ ఆ గడ్డలు ఏమీ లేకుండా మొత్తం ఇట్లా నలిపేసుకోవాలి. పౌడర్ లాగా ఆ గడ్డల్ని తీసేసి వేసేసుకోవాలన్నమాట. సో మా నాన్న అదంతా చేస్తున్నారు. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అగ్రికల్చర్ కొంచెం ఇంట్రెస్టే ఉంటుంది, ఎందుకంటే ప్రౌడ్గా చెప్పుకోవచ్చు కదా. చెప్పుకోవడానికి కూడా కొంతమంది షై ఫీల్ అవుతారు, అలా ఏమి ఉండదు, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు అగ్రికల్చర్ అని చెప్పేసి. ముందు పండించే వాళ్ళు కూడా ఉండరేమో బహుశా. సో దీంట్లో అయితే కలుపు మందు కూడా కలిపేసి చల్లేస్తానని చెప్పేసి వేస్తున్నాడు. దాన్ని కట్ చేసి కొంచెం వాటర్ కంటెంట్ తీసుకోవాలి. మరీ ఎక్కువ తీసుకుంటే ముద్ద అయిపోతుంది అనమాట దాంట్లో. అందుకని ఫస్ట్ కొంచెం వాటర్లోనే దీని అంతటిని పౌడర్ని మిక్స్ చేసుకోవాలి, బాగా గడ్డలు లేకుండా. దానిలో కట్ చేసి వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకొని ఆ యూరియా ఏదైతే ఉందో ఈ పౌడర్ని అంతటిని చిలకరించినట్టుగా చేయాలన్నమాట. కలుపు మందు అయితే ఇది. సో ఇలా మళ్ళీ దాన్ని చేతులతో కలపడం అలా ఎందుకని ఫస్ట్ ఆ కొడవలతో కట్ చేసాం కదా, దాంతోనే వేసేసుకొని తర్వాత తీసేసి చేతితో కలిపేసేస్తాడు మా నాన్న. దాన్ని ఇలా చిలకరించుకోవాలన్నమాట. దాని అంతట్లో కలిపేలా ఒకే దగ్గర పోయొద్దు, జస్ట్ చల్లుకొని మళ్ళీ యూరియాలో మిక్స్ అయ్యేలాగా మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని వంచులని ఉంటుంది, గోతంతోనే ఈ పట్టా సంచితోనే వేస్తారనమాట. దానిలో కొంచెంగా వేసుకొని వరి పొలంలో వేస్తారు. అంటే పంట చేతికి వచ్చే టైంకి 3-4 టైమ్స్, మ్యాక్స్ 3 అయితే కంపల్సరీగా వేస్తారు. 4 ఇంకా అది మన ఇష్టం అనమాట. బలానికి కంపల్సరీగా యూరియాని వేయాల్సిందే. ఇంకా ఓవర్గా ఫెర్టిలైజర్స్ కాకుండా జస్ట్ ఇదైతే బలానికి వేస్తారు. కలుపులు అంటే ఎక్కువ వచ్చినాయి అనుకోండి తీస్తారు, ఇంకా కొంచెం మరీ ఎక్కువగా రాకుండా ఎదలు కాబట్టి కలుపు మందు కూడా అందులోనే కలిపేసి వేసేసాడు మా నాన్న. ఇది మొత్తం ఇట్లా గడ్డలు లేకుండా తడిగా లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి నీట్గా. అది మళ్ళీ తడిగా ఉండలుగా ఉండొద్దు. ఎక్కువ వాటర్ వేసేసామనుకోండి బాగా తడిగా ఉండి ముద్దల్లాగా అయిపోతుంది. కొంచెం పొడిలాడుతూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేసిన దాన్ని ఇది పొలం దగ్గర కూడా మిక్స్ చేసుకోవచ్చు, కాకపోతే అక్కడ అంత స్పేస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. మళ్ళీ ఇవన్నీ అక్కడికి మోసుకెళ్ళడము, మ్యాక్స్ ఇంటి దగ్గర కలుపుకొని తీసుకెళ్తారు. ఇక్కడ మా నాన్న అయితే అలానే తీసుకెళ్తాడు. ఇంటి దగ్గరే అన్నీ ఎంత క్వాంటిటీ కావాలి, ఎన్ని ఎకరాలకు చల్లుతాం అనుకుంటున్నాము అవన్నీ ముందుగానే వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడే ఇంటి దగ్గరే కలుపుకొని ఎన్ని మూటలు కావాలి, ఇంకా 1-2 మెంబర్స్ అట్లా వెళ్తే ఆ సంచిలు 2-3 అట్లా తీసుకొని వెళ్తారు. ఇంకా తీసుకెళ్ళి నిన్న కొన్ని వేశారు కొన్ని చేలకి, ఇంకా ఈరోజు కొన్ని చేలకి వేస్తున్నారు అనమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ వాటర్ అయితే ఎక్కువ తీసుకోవద్దండి, తీసుకుంటే మళ్ళీ ముద్దలాగా తడిగా అయిపోతుంది. చల్లడానికి ఇది చేతులతో ఇట్లా వేస్తాం కదా పొలంలో, అది నీట్గా ఇట్లా మనం చల్లలేము. ముద్దలాగుంటే ఒక దగ్గరే పడుతుంది, ఇలా ఇసిరినప్పుడు అది చాలా దూరం స్ప్రెడ్ అవ్వాలి కదా. సో అందుకే వేసాము. పట్ట కిందకి కూడా వెళ్ళిపోయింది, మరకలు పోవు అనమాట. వెంటనే కడిగేసుకోవాలి బండలను కూడా, ఆ మరకలు పడితే పోవు. జిగటగా ఉంటుంది, కడిగినా కూడా ఆ పట్టలు అవన్నీ కూడా జిగటగా ఉంటాయి యూరియా. ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు యూరియా చాలా లావుగా చాలా లావుగా ఉండలుగా, ఎట్లా అంటే సగ్గు బియ్యం అంత సైజులో ఉండేవి. ఇప్పుడైతే కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దాన్ని ఒక గౌతంలోకి, యూరియా గౌతం ఉంది కదా దానిలోకి మొత్తం వేసేసుకోవాలి. ఇంకా వేసుకొని మూట కట్టుకొని వెళ్ళి చేలో చిమ్మేసేయడమేనండి ఇదైతే. ఇంకా మళ్ళీ బండల మీద పడితే ఆ యూరియా మరకలు అస్సలకి పోవు, ఎంత కడిగినా కానీ కొంచెం ఆ వెట్గానే అట్లానే ఉండిపోతాయి అన్నమాట.
ఇలా మీలో ఎవరికి ఇష్టం అంటే అగ్రికల్చర్ గురించి తెలుసుకోవడానికి ఎవరు ఇష్టపడతారు, ఒకవేళ మీరు కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచే ఉంటే కనుక ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా అగ్రికల్చర్ దాని గురించి ఏమైనా సజెషన్ చేసేది ఉంటే కూడా చేయండి. సో ఇలా తీసుకున్న వాటిని ఇంకా అది కింద పడకుండా మొత్తం ఒక దాంట్లోకి ఆ పట్ట నుంచి సైడ్ నుంచి అనేసుకొని వాటిని తీసుకెళ్ళటమే. మాకైతే వర్షాలు పడడం అయితే కొంచెం ఆగినా కానీ వరదల ఫ్లో అయితే ఆగలేదు. మళ్ళీ మార్నింగ్ ఈరోజు వర్షం పడింది. ఇది చిమ్మామనుకోండి, ఎక్కువ వర్షం పడుతున్నా కూడా అది వాటర్లో మొక్కలు మునిగిపోతాయి అన్నమాట.